హలో అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ మొక్కలు ఎలా ఉన్నాయండి? వర్షాలకి కలుపు వస్తుందా మీ మొక్కల్లో కూడా? కలుపు అంటే ఇదేనండి, మనం ఏదో ఒకటి ఈ సీడ్స్ పడి మొలుస్తుంటాయి కదా, ఇదే కలుపు అంటే. ఇప్పుడు ఇట్లా నేను కలుపు తీద్దామని వచ్చానండి తోటలోకి. ఏంటంటే పురుగు పడుతుందండి తోటకూరకి. చూడటానికి చూడండి ఎంత పచ్చగా ఫ్రెష్గా ఉందో. ఇది ఇప్పుడు ఇలాగే కోసుకొని తినాలనిపిస్తుంది, కానీ పురుగు వస్తుందండి, సన్న పురుగు. ఇదిగండి ఇదిగండి ఆకుపచ్చ పురుగు వస్తుంది, చూపిస్తా. ఇప్పుడు ప్రతి చెట్లకి వస్తుందండి, చనిపోయిందట్టుంది. ఇవన్నీ ఇప్పుడు తీయకపోతే ఈ మొక్కలు, ఈ అసలు మొక్క పాడైపోద్దండి. అందుకని ఇప్పుడు ఈ సీజన్లో వర్షాలు పడుతుంటే ఇవి బాగా పెరుగుతాయి. ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ విత్తనాలు లోపల లోపల ఉన్నాయి, మొత్తం ఇప్పుడు బయటకు వస్తాయి వర్షాలు పడేసరికి. దీనికి ఇంతే ఉంచితే ఇక నీ పురుగు మొత్తం ఆ చెట్టుకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం తీసేసుకుంటే ఇంకా ఏదన్నా మనం స్ప్రే చేసుకో. అసలు చూడండి ఎంత బాగుందో. మంచిది ఉంచుతానండి, పక్కన పెడతా, వండుకోవచ్చు బాగుంటే చూసుకొని. ఇట్లా మీకు కూడా ఏమన్నా వచ్చిందా ఇప్పుడు చూసుకోండి. బాగున్నది వాడుకుంటాం. కానీ నేను మొన్న కూడా చెప్పా ఒక వీడియోలో కూర చేసేటప్పుడు, ఇప్పుడు ఈ కాలంలోనే మంచిగా ఉంటుంది, వర్షాలు సాగితే బాగుండదు ఆకు, అటిక మామిడాకు. ఇప్పుడు అది కూడా పాడైపోతుందండి వర్షాలకి. అందుకనే అప్పుడు నేను చెప్పింది ఇప్పుడే దొరుకుద్ది, కాలంలోనే వచ్చినప్పుడు. ఇదిగండి ఇది కూడా ఇట్టనే వస్తుంది చూడండి, పైకి బాగుంది, కింద పెట్టా తెలుస్తుంది. ఇదిగండి ఇట్లా తెల్లగా పొడలాగా వస్తుందండి. ఇది వచ్చిందంటే ఇంకా పురుగు వస్తున్నట్టే లెక్క. వెనక పక్క చూడండి ఆకుకి పైన అంతా ఎంత ఫ్రెష్గా ఉందో. పైన చూస్తే ఎంత ఫ్రెష్గా ఉందండి, అడుగుని చూడండి ఇలా ఉంది. ఇది పనికిరాదు ఇంకా మనం వాడుకోవడానికి, ఇక మొత్తం పీకేసుకోవటమే. మీరు కూడా ఉంటే కనుక చిన్న మొక్కలు అప్పుడే తీసేసేయండి. పని ఎప్పుడు ఉంటానే ఉంటుందండి మనకి. మిద్దె తోటలో పని చేసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి ఎంత మనం వేస్తే కూడా ఇట్లా రావేందండి ఆకుకూరలు. నేను గమనించాను, విత్తనాలు తీసుకొచ్చి వేసినా కూడా రావటంలే. అవి ఎప్పుడన్నా పెద్ద మొక్క పడి మొలిసి అది విత్తనాలు కడితే మన దగ్గర, ఆ విత్తనాలు పడి మొలిస్తేనే ఇట్లా వస్తుంది. మీకు కూడా అట్లానే ఉంటే చూసుకోండి, పీకేయండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఇంకా పచ్చపచ్చంగా చూడటానికేమో పచ్చంగా ఉంటుంది. ఆ పురుగులు ఎక్కడి నుంచి వస్తాయో కానీ, అసలు ఒక మొక్క వచ్చింది అంటే, ఒక మొక్క పెట్టాము అంటే తెల్లరాలకే వస్తాయండి పురుగులు. ఏందో ఇక్కడ ఒక టమాటా మొక్క మొలిసిందండి, పడి మొలుస్తుంటాయి. ఇది కూడా ఒక ఉపయోగం మనకి. కిచెన్ వేస్ట్ ఇస్తుంటాం కదా, అందులో మనం టమాటా విత్తనాలు వేసి కాయలు పడేసి నేను నాటుతా ఇక్కడ. ఇప్పుడు ఒకటి మొక్క నాటానండి ఇప్పుడే. ఇదంతా పీకేసా. సరే ఇంకా చూద్దాం. ఇది ఇక్కడ ఒక మొక్క నాటానండి, వేరే చోట ఉంటే తీసుకొచ్చి పెట్టా, చిక్కుడు మొక్కలు. ఇక్కడ మొన్న ముల్లంగి వేసాను, రాలేదు. ఎందుకైనా మరి వర్షం పడింది కదా, అప్పుడు మరుసటి రోజు విత్తనాలు వేసిన మరుసటి రోజు వర్షం పడింది. ఇంకెక్కడన్నా తగిలితే టమాటా మొక్కలు ఉంటాయండి, ఎక్కడో చోట మొలుస్తాయి. ఇట్లా ఇక్కడ పెడతా, ఇంకా ఏమన్నా చూసి. ఇట్లా మొత్తం తీసేసుకుంటే మనకి ఈ ఉన్న మొక్కకి కాస్త ఊపిరి అందించిన వాళ్ళం అవుతామండి. చూడండి ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉందో. తీసేసుకోవాలండి ఇట్లా.
ఇప్పుడు చూడండి ఎంత ఆకు పోయిందో. ఈ ఆకు కూడా నేను వేస్ట్ చేయనండి. ఇది కూడా నేను ఇప్పుడు బకెట్కి వేసి పెడతానండి. నీళ్లు పోసి పెడతాను, కొద్దిగా బియ్యం కడిగిన నీళ్ళు అట్లాంటివి. మనకు అవి ఉపయోగం, వర్షాలు కొద్దిగా తగ్గినప్పుడు ఉపయోగం అండి మనకి. ఇప్పుడు చూడండి ఆ మొక్కలన్నీ ఉండేసరికి ఇదంతా నీరు ఎక్కువైనట్టు వర్షాలు పడింది కదా, గాలి పోసుకోదండి. ఇదిగండి పచ్చ పురుగులు, ఇదిగండి ఇక్కడ ఒకటి, ఇదిగండి ఇటు పోతుంది చూడండి ఇక్కడ. ఈ పచ్చ పురుగు వచ్చిందంటే ఇంకా మనకు ఆకుకూరలు అసలు దక్కవండి. వస్తాయి ఇంకా కాలం వచ్చే రోజులే. ఇప్పుడు ఈ మొక్క చూడండి కింద మట్టి పాసి పట్టినట్టు వస్తుంది. ఎందుకంటే గాలి ఆడట్లా, ఈ ఆకు ఉన్నందువల్ల గాలి ఆడట్లా. ఇది మొత్తం నేను ఇప్పుడు నీళ్ళల్లో వేసేస్తా. ఇది ఇంత కొంచెం కదిలిచ్చామంటే కొంచెం గాలి పోసుకుంటుందండి. ఇట్లా చేయండి. మట్టి లూజ్గానే ఉంది. మొన్న ఈ మధ్య రీపాటింగ్ చేసుకున్నానని చెప్పి వీడియో కూడా పెట్టాను. అప్పుడు పెట్టిన మొక్క అండి ఇది. ఇదంతా మనకి కంపోస్ట్ తయారు చేసుకున్న మట్టి ఈ టబ్బులకి ఎత్తి పెట్టాను, అందులో పెట్టాను ఈ మొక్కలు అని చెప్పా కదండి. ఇదండి కొంచెం ఇట్లా కదిలించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పడ్డ నీళ్ళు వర్షం పడుతుంది, తుప్పర్లు పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కొంచెం కిందకి దిగిపోయేదానికి అవకాశం ఉంటుందండి. ఇట్లా ఉంటే కొంచెం గాలి పోసుకుంటుంది. ఇది ఇక్కడ అట్టనే ఉందండి. నేను ఇదిగోండి బకెట్కి వేసుకుంటా మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ నేను చెప్తుంటా కదా, పొద్దున్నే గబగబా వస్తాను, గబగబా పని చేసుకొని వెళ్ళిపోవాలన్న ధ్యాసలోనే మొదలు పెడుతుంటా పని. మళ్ళీ గుర్తు వస్తుంది, ఏదో పని ఉంటానే ఉంటుందండి. చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది పని. ఇది కూడా అట్నే కదిలించుకోవాలి. దున్నినట్టు పొలానికి దున్నుతారు కదా పొలాలలో, ఇదిగండి ఇట్లా కదిలిస్తే ఏంటంటే ఇంకా మట్టి మళ్ళీ. ఇప్పుడు నేను పీకింది చిన్న చిన్న మొక్కలేనండి. అదే పెద్ద అయిన దాకా ఉంచితే పీకితే ఈ పని కూడా మనకు ఉండదు. అదే చెప్తుంటా కదా, అంటే దున్నటం. ఆ పీకినప్పుడు వేర్లే మట్టిని కదిలిస్తాయి, ఉండటం మనకు మంచిది అని చెబుతుంటా కదా. ఇట్లాగండి ఇది అయిపోయింది. ఎక్కడికక్కడే ఉన్న దగ్గర తీసేసుకోవాలండి. ఇక్కడ పొట్ల విత్తనాలు పెట్టానండి, ఇవే కనపడుతున్నాయి చూడండి ఆకుకూరలు. మనకు అవసరం లేని తీసేసుకుంటే మట్టి కూడా గాలి పోసుకొని బాగుంటుంది. టమాటా మొక్కలు ఎక్కడవుతుందో అట్ట దొరుకుతాయండి, ఎత్తుక్కుంటే ఇట్లనే తీస్తూ ఉంటే వస్తుంటాయి. అసలు చూడటానికి ఎంత ఫ్రెష్గా ఉందండి. పొట్ల విత్తనాలు రాలేదండి, 4 పొట్ల విత్తనాలు పెట్టాను, గోరుచిక్కుళ్ళు పెట్టాను, రాలేదు. ఆ విత్తనాలు కూడా మంచివి దొరకట్లేదండి. ఏదైనా మనం పండించుకొని కాయ నుంచి విత్తనాలు తీసుకున్నవి అయితే అవి నమ్మకంగా ఉంటాయి కానండి. ఇప్పుడు కొనుక్కొచ్చుకున్నవి మాత్రం చాలా రకాలు వాళ్ళ దగ్గర కూడా నిల్వ ఉంటాయి అట్టుంది. మనం అడిగినప్పుడు అవి ఇస్తుంటారు, అయ్యేమో మనకు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు దాదాపు మొలిస్తే ఒక జాన పెచ్చు వచ్చేదండి. ఇవన్నీ నూర్జహాన్ గారు ఇచ్చిన బీర చెట్లు మొలిసి పైకి వస్తున్నాయి, ఇంకా తీగ బారుతుంది. అట్లా ఉంటే మనకి నమ్మకంగా బాగుంటుందండి. ఇక్కడ పెట్టిన విత్తనాలు ఒక్కటి రావట్లా, వస్తాయనే నమ్మకంగా కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటున్నాం విత్తనాలు. ఏం చేయాలా?
వాళ్ళేమో అమ్మేస్తే ఒక 10 రూపాయలు వస్తాయిలని అమ్ముకుంటారట్టుంది. నమ్మకంగా దొరకాలి కదండి. కదిలిస్తున్నా మట్టి ఉంటే ఒకవేళ ఇత్తనం ఒకవేళ అడుక్కేం పడలేదు, నేను పైనే పెట్టాను. చూద్దాం. గోరుచిక్కుడు విత్తనాలు కూడా రాలేదండి. చెప్పాను కదా, పోయినసారి ఒక ప్యాకెట్ ఉంది, అది మర్చిపోయి మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెప్పించాను. ఈరాల కదిలిచ్చా. సరే, ఎక్కడన్నా టమాటా మొక్కలు కనపడితే తీసుకొచ్చి ఇందులోనూ కూడా పెట్టుకుంటానండి. ఇప్పుడు మనకి మొక్కలు పెట్టుకునే సీజన్ కదండి. ఇదిగండి, ఇక్కడ మిరప మొక్కలు ఉన్నాయండి. అంతకుముందు ఎప్పుడో నేను పండు మిరపకాయలు పచ్చడి పెట్టుకొని, అప్పుడు ఎండాకాలం ఆ కాయల్లో విత్తనాలు అంటే కొద్దిగా కుళ్ళిపోయిన కాయలు వస్తాయి కదా ఒక్కోసారి, అవి తీసి ఇందులో పడేసానండి. కాకరకాయ కారం చేసుకుంటే అప్పుడు పెద్ద పెద్ద కాయలు అయ్యి, ఆ విత్తనాలు కూడా పండిపోయినాయి. 2 కాయలు కేజీ తెస్తే దాంట్లో కూడా ఇక్కడ వేసా. ఆ కాకరకాయ చెట్లు మొలిసినవి, అల్లుకుంటున్నాయి. ఇది కూడా తీసి వాల్ చేయాలి. ఇక్కడ ఈ మిరప మొక్కలు ఉన్నాయండి. ఇప్పుడు చూపించిన టబ్బులోకి నాటుతాను, వస్తాయేమో చూద్దాం. బయట కొనుక్కొచ్చిన మిరప నారు సరిగా రావటం లేదండి. ఇక్కడ ఉన్నాయి మొక్కలు, 4 మొక్కలు పీకానండి. చూద్దాం, చిన్నవి కూడా వస్తున్నాయి. ఇవ్వండి, అవి మళ్ళీ తీస్తా, ఎక్కడన్నా పెడతా. ఇప్పుడు ఈ టబ్లో పెట్టుకుంటా. ఇవ్వండి బేర చెట్టు అల్లుకుంటుందండి పైకి. ఇట్లా తాళ్ళు, ఇంకా 2 తాళ్ళు కట్టాలి ఇక్కడ. దీనికి కూడా కడతానండి. ఇప్పుడు కలుపు తీసుకొని మిరప మొక్కలు నాటుకోవటం, టమాటా మొక్కలు నాటుకోవటం. బజార్లో తెస్తానన్నాడు మొన్న అంకులు. నేను ఇప్పుడు వద్దు, మన దగ్గర ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని. ఇదిగండి, బాగా మోరెత్తున పెరిగినాయండి. ఈ పండు మిరపకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు వచ్చిన సీడ్స్తో, ఆ పండు మిరపకాయలతోటి వేస్తే వచ్చిన మొక్కలు, ఆ సీడ్స్ తోటి వేసిన మొక్కలండి. పూతలు కూడా వస్తున్నాయి. చూద్దాం, బతికితే. కాయలు, ఈ పొడుగు కాయలు మంచిగా రావాలి. 3 మొక్కలు పెడతానండి ఇక్కడ. ఇది ఒక గోంగూర మొక్క ఉంది, ఇక్కడేమో ఇది పొన్నగంటి ఆకు ఉంది. ఉండనిద్దాం అది కూడా. ఇప్పుడు ఈ పొట్ల విత్తనాలు రానందుకు ఈ టబ్బు ఖాళీ అయింది. దీంట్లో మనం ఇప్పుడు ఈ పని చేస్తున్నాము. ఇదండి, 3 మొక్కలు ఇక్కడ పెట్టా. నారు ఉంటే తెచ్చుకోండి అండి, మీరు కూడా బజారు వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడు అడపదడప వర్షాలు పడుతున్నాయి కదా, పెట్టుకుంటే ఇప్పుడు బ్రతుకుతాయి. ఇంకా ఇక్కడ ఈ వంగ మొక్కలు పెట్టాను కదండి. ఇవ్వండి, ఇది మొన్న పిండి ఉందని చెప్పానా, పెద్దది అవుతుంది ఇది. ఈ మిరప ఇంకొక 3 మొక్కలు ఉన్నాయి. ఇంకో చోట ఎక్కడన్నా నాటుతా. టబ్బులు మనకి ఉన్న వాటిల్లోనే నేను అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగో దీంట్లోనైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెడుతున్నా 2 మొక్కలు. మందార చెట్టు అండి, ఒక చేత్తో పెట్టడం. ఇటు పక్కకు ఒకటి పెడతా. తవ్వేసరికి బాగా గుల్లగుల్లగా అయిపోయింది మట్టి.
ఇంకొకటి ఉంది, ఇక్కడే పెడతాను. బాగా మంచిగా వస్తే వేరే చోట తీసి నాటుతానండి. ఇది ఇక్కడ మల్లె చెట్లు టమాటా మొక్కలు ఉన్నాయని చెప్పాను. నిన్న కూడా ఒక కాయ కోసే పండినట్టు వస్తే ఇదిగండి కాయలు పడ్డాయి. ఇప్పుడు ఈ మల్లె చెట్టుది కూడా తీసి అంతా వాల్ చేయాలి, కటింగ్లు చేయాలండి. ఇవి పెద్ద మొక్కలు అయిపోయినాయి చూసుకోక. చాలా నుంచి ఉంటున్నాయి, మీకు చూపిస్తానే ఉన్నా. వేరు చూడండి ఎంత దూరం పోయిందో. ఇదిగండి కాయలు పడ్డాయండి చూడండి. ఇదిగండి భలే ఉన్నాయండి, పొడవుగా వచ్చినాయి కాయలు, పడి మొలిసినాయండి. ఇదేమో రౌండ్ కాయ, నిన్న ఒకటి చిన్న కాయ పండింది. ఇదంతా కూడా తీసేయాలి మల్లె చెట్లు. ఇక్కడే నాటుతానండి టమాటా మొక్కల్లో. ఇదండి ఇక్కడ చిన్న మొక్క పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ పెడుతున్నా. ఇది వేరు చూడండి ఎట్లా పోయిందో. ఈ వేరుని ఇట్లా ఈ బారుకి తీసుకొచ్చానండి ఇక్కడికి. ఇట్లాగా ఇలా పెట్టేస్తే ఇంకా అదే అల్లుకొని పోతుంటుంది కిందకి. కొన్ని సీడ్స్ వస్తుంటాయి, కొన్ని పోతుంటాయి. మనం అందుకనే మనకు పండిన కాయలు ఉంచుకోండి అని చెప్తున్నారు కదా మనకన్నా ముందు చేసేవాళ్ళు. ఒక కాయ ఉంటే బాగుంటుందని, విత్తనాలకు మనకే ఉంటాయని చెప్తున్నారు. ఇదిగండి ఈ పెద్ద మొక్కలు 2 పెట్టా. ఇదిగో దీంట్లో కూడా వంగనారు పోసాను కదా మొన్న, బాగా వచ్చినాయి ఇవన్నీ. ఈ సైడ్గా ఒకటి పెడతానండి. అది ఇవన్నీ వంగనారు. ఇవి పెరిగితే ఇక్కడే పెడతా. ఇది కూడా చిన్నవి, కొంచెం ఏదో గిట్టగా పారినట్టు ఉన్నాయండి, అన్నీ అతుక్కొని వచ్చినాయి కదా. ఇదండి ఇక్కడ ఒకటి పెట్టా, పెరిగితే పెరుగుతాయి, రాకపోతే పోతాయి. అదే ఇదండి ఇక్కడ ఒకటి పెట్టా, ఇక్కడ ఒకటి పెట్టా, 3 వచ్చినాయి ఇక్కడ. ఇదండి ఇక్కడ ఒకటి. ఈ వంగ మొక్కలు ఇందాక పీకేటప్పుడు చేతితో వస్తే తీసి వరకు ఇక్కడ పెట్టా, చిన్నవి కనిపిస్తున్నాయా. అవి బతికితే చూద్దాం ఎక్కడన్నా నాటుకోవటం అట్లా. ఇది వంగ మొక్కలు, టమాటా మొక్కలు పెట్టాను ఇక్కడ. ఇక్కడ మిరప మొక్కలు, ఇక్కడ మిరప మొక్కలు పెట్టానండి. ఈ 3 మొక్కలు ఇక్కడ పెట్టుకున్నా. ఇట్లా ఇంకా ఉందండి కలుపు తీసుకొని. ఇట్లనే మనకి కలుపు తీస్తూ ఉంటే కొద్దిగా ఖాళీ వస్తుంటాయి టబ్బులు. ఆ వచ్చిన కాడ మనము ఇంకేదైనా మొక్క పెట్టుకోవచ్చు. ఇది ఒకటి మొన్న మిరప మొక్క ఇక్కడ ఒకటి పెట్టానండి బెండ మొక్కల్లో, చూసారు ఆ రోజు. ఈ తోటకూర ఏదన్నా వచ్చినా తీసేయాలి. ఇది కూడా వర్షం పడి ఈ మధ్య పడుతూ ఉంది కదా, మట్టి లూజ్గానే ఉందండి, కాకపోతే ఈ నీరు ఉంటానే ఉంది. కొంచెం మళ్ళీ మొక్కలకు నీరు ఎక్కువ అయిపోద్దండి. అది చూసుకుంటా తవ్వి అప్పుడు కంపోస్ట్ వేయకుండా ఉన్న మట్టిలోనే బెండ విత్తనాలు పెట్టానండి. 5 పెడితే 4 వచ్చినాయి. ఇది ఇప్పుడు పెరుగుతున్నాయి కదా, కొంచెం ఈ వర్షం తగ్గితే కంపోస్ట్ ఇస్తానండి, అప్పుడు ఇంకా బాగా పెరుగుతాయండి. ఓకే అండి, మీరు కూడా కలుపులు ఏమన్నా ఉంటే తీసుకోండి. పండాకులు ఎండాకులు ఉంటే తీసేసుకోవటము. ఇప్పుడు ఇది వంగ మొక్కకి, ఇది పాత మొక్క అండి, లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క. పూత కాయలు పడుతున్నాయి. ఈ పండు ఆకులన్నీ తీసేస్తా.
ఓకే అండి. ఇట్లానే మీరు కలుపు తీసుకొని మొక్కలు ఏమైనా పెట్టుకోవటము, ఆ టబ్బులు మట్టి గుల్ల చేసుకోవటము అట్లా చేసుకోండి. ఇదిగోండి పీకేసా ఇప్పుడు దాకా. ఇది నా పని నాకు ఉంటానే ఉంటుందండి. మీకు చూపించేది కొంచెమే, నేను ఇంకా చాలా పని చేసుకుంటా ఇక్కడ వచ్చినప్పుడు. ఇంకా ఉంది చాలా చోట్ల పీకేసుకుంటేనే. ఇప్పుడు వర్షం పడుతుంది మళ్ళీ. ఇదంతా మనకి కంపోస్టు బెజ్జాలు లేకుండా 2 టబ్బుల్లోకి ఎత్తాము మొన్న కలిపింది. ఈ బెజ్జాలు ఉన్నది కారిపోతున్నాయి నీళ్ళు. ఇదంతా ఇప్పుడు నేను ఈ నీళ్లు మళ్ళీ చెట్లకు ఉపయోగించుకోవచ్చు అండి. వర్షపు నీళ్ళు ప్లస్ అది కంపోస్ట్లో నుంచి వచ్చిన నీళ్ళు కదండి. రేపు కొంచెం ఉంచి ఇట్లా పక్కన పెట్టుకుంటా. వర్షం తగ్గినప్పుడు ఆ నీళ్లు పక్కన మొక్కలకి ఇస్తాను. ఓకే అండి. వేపాకులు కలిపాం కదండి, ఆ విత్తనాలు వచ్చినాయి అని చెప్పాను. చూడండి ఎన్ని వేప మొక్కలు వచ్చినాయో. కొంతమంది నర్సరీలో కొనుక్కెళ్తున్నారండి వాళ్ళకి దొరక్క వేప మొక్కలు. ఓకే అండి. నేను ఇవన్నీ పీకి అందులోనే వేస్తే అదే మనకు మొక్కలకి కూడా బలము బాగుంటుంది. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.